హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. మళ్ళీ షురూ కానున్న మెగాస్టార్ విశ్వంభర. ఆగస్టులో వెంకటేష్ అనిల్ రావిపూడిల క్రైమ్ కామెడీ స్టార్ట్. ఎన్టీఆర్కు జోడీగా రష్మిక మందన్న. జూన్ 7న వస్తున్న సత్యభామ. ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. మళ్ళీ షురూ కానున్న మెగాస్టార్ విశ్వంభర. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ విశ్వంభర సెట్స్కి వెళ్ళారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విశ్వంభర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ని హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్ తర్వాత చిరంజీవి ఈ సినిమా చిత్రీకరణ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. కాగా మళ్ళీ హైదరాబాద్లోనే ఈ సినిమా తాజా షెడ్యూల్ షురూ అయింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఆగస్టులో వెంకటేష్ అనిల్ రావిపూడిల క్రైమ్ కామెడీ స్టార్ట్. F2, F3 చిత్రాల తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతని భార్య, ఓ పోలీస్ ఆఫీసర్ మాజీ ప్రేయసి ప్రధానంగా ఈ 3 పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం రాణా నాయుడు వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ షూటింగ్తో వెంకటేష్ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తయ్యాక అనిల్ రావిపూడి డైరెక్షన్లోని సినిమా సెట్స్లోకి వెంకటేష్ ఎంట్రీ ఇస్తారని ఊహించవచ్చు. ఎన్టీఆర్కు జోడీగా రష్మిక మందన్న. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాలను తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తర్వాతి చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు రష్మిక మందనను సంప్రదించారట దర్శకుడు ప్రశాంత్ అండ్ టీమ్. ఈ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. జూన్ 7న వస్తున్న సత్యభామ. కాజల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సత్యభామ జూన్ 7న రానుంది. మొదటి ఈ నెలలోనే విడుదల ఖరారు చేసుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల జూన్ 7కి వాయిదా పడింది. కాజల్ పోలీస్ అధికారినిగా నటించిన చిత్రం ఇది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. దర్శకుడు శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహిళా ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదంటూ కాజల్ ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్నారు. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ని ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ విడుదల చేయనున్నారు. ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్. తమిళ చిత్రం పార్కింగ్కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్ సినిమా స్క్రీన్ ప్లేకు చోటు దక్కింది. హరీష్ కళ్యాణ్, ఎంఎస్ భాస్కర్, ఇందుజ, రవిచంద్రన్ లీడ్ రోల్స్ నటించిన తమిళ చిత్రం పార్కింగ్.
రామ్ కుమార్ బాలకృష్ణన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధన్ సుందరం, కెఎస్ సినీష్ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 1న విడుదలై మంచి విజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు కూడా పొందింది. తాజాగా పార్కింగ్ సినిమా స్క్రీన్ ప్లేకు ఆస్కార్ లైబ్రరీలో శాశ్వతంగా చోటు కల్పిస్తున్నామని ఆస్కార్ మేనేజింగ్ లైబ్రేరియన్ ఫిలిప్ గార్సియా నుంచి ఈమెయిల్ వచ్చిందని చిత్ర నిర్మాత కెఎస్ సినీష్ సోషల్ మీడియాలో పేర్కొని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే, ఒకే ఇంట్లో అద్దెకు ఉండే ఐటీ ఉద్యోగి ఈశ్వర్, ప్రభుత్వ ఉద్యోగి ఎస్ ఎలంపరతి పార్కింగ్ విషయంలో ఈగోలుకి పోయి ఒకరికి ఒకరు ఎలా హాని చేసుకున్నారు, ఆ తర్వాత తమ తప్పులను ఎలా తెలుసుకున్నారనే అంశాల నేపథ్యంతో పార్కింగ్ కథ సాగుతుంది. 3 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 15 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్లుగా కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.